ఈరోజు స్టాక్ మార్కెట్ చూసినట్లయితే ప్రస్తుతానికి 72 పాయింట్లు పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 10,340 స్థాయి దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే గత కొద్ది రోజులుగా నష్టాల బాట పట్టినటువంటి మార్కెట్ తిరిగి పుంజుకోవడం అనేది కొంత ఆశావాహ వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పొచ్చు. మనకి కోవిడ్కి ముందు 12,430 గరిష్ట స్థాయి నుంచి 7,500 పాయింట్ల దాకా కరెక్ట్ అయినటువంటి మార్కెట్ దాదాపు 55% దాకా కూడా రికవరీ అయ్యి పాజిటివ్లో ట్రేడ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ పాజిటివిటీ ఇంకా కూడా కొద్ది రోజుల పాటు కంటిన్యూ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొంతవరకు బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉండడం, అంటే మేజర్ వెయిట్స్ ఉన్నటువంటి బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో అది నిఫ్టీ పుంజుకున్నంతగా పుంజుకోకపోవడం మార్కెట్స్లో కొంత ఇబ్బందికర వాతావరణాన్ని కలిగిస్తుంది. అయితే హెవీ వెయిట్ అయినటువంటి రిలయన్స్ అనేది ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల దగ్గర ట్రేడ్ అవుతూ ఉండడం అనేది మనకి పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైంలో చేయొచ్చా చేయకూడదా అన్న ప్రశ్న ఎవరికన్నా మనసులో తెలుస్తూ ఉన్నట్లయితే నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. గుర్తుపెట్టుకోండి బ్రదర్స్, స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా పడుతున్నప్పుడే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడే మీకు ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు గత సంవత్సరంలో చూసినట్లయితే 12,430 స్థాయిలో నిఫ్టీ ఉంది. దాదాపు 7,500 స్థాయికి మార్కెట్ పడిపోయినప్పుడు మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే రిలయన్స్ అనే స్టాక్ దాదాపు ఆల్మోస్ట్ మీకు 60 to 70% ఈ కొద్ది రోజుల్లోనే మీకు రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఇలా రిటర్న్స్ ఇచ్చినటువంటి స్టాక్స్ ఎన్నో ఉన్నాయి. సో మార్కెట్లు పతనమైనప్పుడు భయపడకూడదు. మార్కెట్లు అనేవి పడడం లేవడం అనేవి మార్కెట్స్కి కామన్. ఒకరోజు పడుతుంది, ఒకరోజు మార్కెట్ నిలబడుతుంది. అయితే గత 10-15 సంవత్సరాలుగా ఎంత రిటర్న్స్ ఇచ్చాయో చెక్ చేసుకొని చూడండి. ఎప్పుడు కూడా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నవాళ్ళు, క్వాలిటీ స్టాక్స్ పిక్ చేసుకొని హోల్డ్ చేసిన వాళ్ళు నష్టపోరు, లాభాలు బాగా సంపాదిస్తారు. దీనికి మీకు రాకేష్ జుంజున్వాలానే ప్రధానంగా ఉదాహరణగా చెప్తూ ఉంటారు అందరూ కూడా. అలా కాకుండా చాలామంది చిన్న ఇన్వెస్టర్లు ఎస్ఐపి విధానంలో కానీ లేదా స్టాక్స్ని రెగ్యులర్గా కొని హోల్డ్ చేయడం ద్వారా కానీ లాభాలు ఆర్జించారు. మీరు కూడా ఇప్పుడున్నటువంటి సమయంలో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్, అంటే మంచి స్టాక్స్ని పిక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది సరైన సమయంగా భావించండి. మీ దగ్గర ఏమైనా సేవింగ్స్ ఉన్నట్లయితే కొంత శాతాన్ని ఈక్విటీస్లో పెట్టుబడులుగా పెట్టండి. ప్రధానంగా మేజర్ కంపెనీలు అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి కంపెనీలన్నీ కూడా తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ప్రపంచంలో ఎలాంటి రెసిషన్ వచ్చినా కొన్ని ఉత్పత్తులకు డిమాండ్ తగ్గదు. అలాంటి ఉత్పత్తులు ఏవి అంటే ఎఫ్ఎంసీజీ అంటాం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటారు. అంటే మీరు రెగ్యులర్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ గిలెట్ బ్లేడ్ ఉందనుకోండి, ఎలాంటి కరువు పరిస్థితులు అయినా సరే బ్లేడ్స్ కొనాల్సిందే, వాడాల్సిందే. అలాగే బిస్కెట్లు, పాలకు సంబంధించి మన హార్లిక్స్ లాంటి పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఎప్పుడు డిమాండ్ ఉండేటువంటివి. సోప్స్ కానివ్వండి, షాంపూస్ కానివ్వండి, బ్యూటీ ప్రొడక్ట్స్ కానివ్వండి. కాబట్టి ఇవన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్లోకి వస్తాయి. ఇలాంటి కంపెనీస్లో బ్రిటానియా, బాటా ఇవి కన్సిస్టెంట్గా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రిటర్న్స్ ఇస్తున్నటువంటివి. పెద్ద మేజర్ రిటర్న్స్ కనపడవు కానీ కంటిన్యూటీ ఉంటుంది, ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు బ్రిటానియా, బాటా కూడా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వీటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఫార్మా సెక్టార్ విషయానికి వచ్చినట్లయితే కరోనా ఇంపాక్ట్ తర్వాత గత 3 సంవత్సరాలుగా డల్గా ఉన్నటువంటి ఫార్మా మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. దాదాపు బాటమ్ లెవెల్ నుంచి 30 to 40% కూడా ఈ స్టాక్స్ పెరగడం మనం చూస్తున్నాం. రానున్న 2-3 సంవత్సరాల్లో ఫార్మా కంపెనీల స్టాక్స్ మరింత పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫార్మా కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆటో సెక్టార్కు దూరంగా ఉండండి. ఆటోలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చిన తర్వాత ఏ కంపెనీలు నిలబడతాయో, ఏ కంపెనీలు మూతపడతాయో, ఏ కంపెనీలు కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని సమర్థవంతంగా వెహికల్స్ తయారు చేస్తాయో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఆటో రంగానికి సంబంధించిన స్టాక్స్కి మాత్రం దూరంగా ఉండమని చెప్తున్నాను. ప్రస్తుతానికి బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఐటీ స్టాక్స్ రానున్న కొద్ది సంవత్సరాల్లో సిరులు కురిపించడానికి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ వ్యూస్తో ఈ స్టాక్స్లో పెట్టుబడులు పెట్టచ్చు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.